ఏంటి సమర్పణ అంటే? మనం దేవునికి అప్పగించుకోవడం అనేది ఎలా అప్పగించుకోవడం? దేవుని మనం గురువు యొక్క చిత్తమునకు లోబడి ఆయనను ప్రశ్నించకుండా ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేయటమే. అంటే దేవుని మనం ప్రశ్నించకూడదు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చేయమంటాడు. దేవుడు చెప్పినప్పుడు మనము ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు అనేకసార్లు ఏం చేస్తూ ఉంటాం? ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమైంది? నేను ఇలా చేయను, వాళ్ళు చేసినంత మాత్రం ఏం ఉపయోగం కలిగింది, వీళ్ళు చేసినంత మాత్రం ఉపయోగం కలిగింది. ఉదాహరణకి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తూ ఉంటాను. విగ్రహారాధనకు సంబంధించినటువంటి వాటి అద్భుతమైనటువంటి వాటిని తినద్దు అంటారు. వీళ్ళేమంటారు? తింటాం. ఏమైతమ్మా? ఆహారం తిన్నంత మాత్రం ఏమైతే ఏమవుదు, తినే వచ్చని చెప్పినాడు. దేవుడు తినమన్నాడా? తినద్దన్నాడు. మనం ఆయన ప్రశ్నించకూడదు. ఆయన ఏమన్నాడు? నువ్వు చెయ్యొద్దు అంటే నువ్వు ఆయన ప్రశ్నించకూడదు. అయ్యా ఎందుకు చేయకూడదు, దీనిలో ఏంటి మరణం అని మనం దేవుని అనకూడదు. దేవుడు ఒకసారి చెప్పినప్పుడు తల ఉంచుకొని దేవుని మాట ప్రకారం మనం వెళ్తున్నాము అని అంటే మనం దేవుడికి మనం అప్పగించుకున్నట్టు, లోపడినట్టు, ఆయనకు మనము సమర్పించుకున్నట్టు. ఆదికాండం 6వ అధ్యాయంలో 2వ వచనంలో కనుక చూస్తే, నోవాహు అట్లా చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. హల్లెలూయా. కొంచెం చేసినా అనుందా? మొత్తము చేసినా ఉందా? దేవుడు తనతో చెప్పిన ప్రకారం మొత్తము చేశాను. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీ ప్రజల మధ్యకు గొప్ప ప్రళయాన్ని నేను రాబోతున్నాను, గొప్ప జలప్రళయం రాబోతుంది. కాబట్టి నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఒక ఓడను తయారు చేసుకో, రక్షణ ఓడను తయారు చేసుకొని అందులో నీవు నీ కుటుంబ సభ్యులందరూ అందులో వెళ్ళాలి. ఇంకా నువ్వు ఓడ వెళ్తూ కూడా అనేక మందికి సువార్త ప్రకటించాలి. ఏమన్నా తెలుసా? ఇదిగో దేవుడు గొప్ప ప్రళయం రాబోతున్నారు, కాబట్టి మీరందరూ ఈ ఓడలో ప్రయాణం చేయండి, ఓడలో మీరు ప్రయాణించాలి అని అంటే కుటుంబ అంటున్నారు. ఎలా ఎవరికన్నా ఆకాశం నుండి వర్షపత్రంలో మనం చూడలేదు, ఇలాంటి అవాంఛనీయ సంగతి మన జీవితంలో మనం చూడలేదు. కానీ నువ్వేం చెప్తున్నావు? ప్రళయం వస్తుంది అందరూ కొట్టుకుపోతారని చెప్పంటున్నావు, ఈ భూమి మీద ఎవరు ఉంటారని చెప్పంటున్నావు, మాకు చూపించు అని అంటే నోవాహు దేవుడు అడిగాడు, అయ్యా నాకే ఎందుకు బాధ, నాకే ఎందుకు కష్టం? అందరూ నన్ను ఈ విధంగా గ్రద్ద పొడిచిన రీతిలో పొడుస్తూ ఉన్నారు కదా, మాటల ద్వారా నన్ను పొడుస్తూ ఉన్నారు, మాటికి మాకు చూపించు అని చెప్పి మమ్మల్ని హేళన చేస్తా ఉన్నారు అని దేవుడిని అడగలేదు. కానీ అతను ప్రశ్నించలేదు, దేవుడికి సమర్పించుకున్నాడు కాబట్టి అతని కుటుంబం రక్షించబడింది.